తర్వాత చాలా ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు నటి శ్రీలీల. ఎంత దూరం వెళ్ళినా తెలుగే నా అడ్రస్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు రష్మికతో ఈక్వేషన్, స్పెషల్ సాంగ్స్ మీద ఫోకస్, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారనేగా మీ డౌట్, చూసేద్దాం పదండి. రాబిన్ హుడ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నితిన్ అండ్ శ్రీలీల ఆన్ స్క్రీన్ బెస్ట్ కాంబో అని కాంప్లిమెంట్స్ ఇచ్చి తీరుతారు అంటున్నారు శ్రీలీల. ఈ మాటను తాను అతి విశ్వాసంతో చెప్పలేదని, మొత్తం దగ్గరుండి చూసిన తర్వాతే అంటున్నారని ఓపెన్ అయ్యారు. రష్మికకి కాల్ షీట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని వదులుకున్నారు. నాతో రష్మిక చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పుష్ప 2 షూటింగ్ టైంలో ఇద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఈ సినిమాలో రోల్ గురించి మాట్లాడుకున్నామని చెప్పేశారు ఏ కిసక్ బ్యూటీ. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత అలాంటి ఆఫర్లు చాలా వచ్చాయట లీలాకి. అయితే కాస్ట్యూమ్స్, మూవీ, టీమ్ ఇలా అన్ని రకాలుగా తనకి సౌకర్యంగా ఉంటేనే స్పెషల్ సాంగ్లకి స్టెప్పులేస్తాను అంటున్నారు శ్రీలీల. తాను ఏ లాంగ్వేజ్కి వెళ్లినా తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందడానికే ప్రయత్నిస్తాను అంటున్నారు శ్రీలీల. భగవంత్ కేసరి తర్వాత తనని అందరూ విజ్జిపాప అని పిలుస్తుంటే స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేయాలన్న ఆలోచన మొదలైంది అన్నది శ్రీలీల ఇస్తున్న స్టేట్మెంట్. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేసినా మరోవైపు టైం తీసుకుని స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేస్తాను అంటున్నారు ఈ బ్యూటీ. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు 1,00,000 రకాలుగా ఆలోచించినా పర్వాలేదు, కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు. అసలు అరే ఇలాంటి డిసిషన్ తీసుకున్నామేంటి అనే ఫీలింగ్ ఉండకూడదని అంటున్నారు కీర్తి సురేష. ఇప్పుడు డెసిషన్ల గురించి డీటెయిల్గా చర్చేందుకు అంటారా? చూసేద్దాం పదండి. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చావాను పక్కన పెట్టే పరిస్థితే లేదు. బోర్డర్లు దాటి మరీ అందరినీ మెప్పించింది ఆ సినిమా. ఓన్లీ హిందీలోనే 750 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రూవ్ చేసుకుంది. మరి ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ని ముందు ఎవరికి ఆఫర్ చేశారో తెలుసా? చావాలో రష్మిక నటించిన యేసుబాయ్ రోల్ని ముందు మన కీర్తి సురేష్కి ఆఫర్ చేశారట. అయితే ఆమె అప్పటికే బేబీ జాన్ సినిమాకి కాల్ షీట్లు కేటాయించేశారట. 2 సినిమాల డేట్లు క్లాష్ కావడంతో బేబీ జాన్ వైపే మొగ్గు చూపారట కీర్తి. అలా చావా సినిమా మిస్ అయింది మహానటికి. ఈ సినిమానే కాదు, అంతకుముందు సౌత్లో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ని, ఒక టాలెంటెడ్ డైరెక్టర్తో పనిచేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నారట కీర్తి సురేష్. పొన్నియిన్ సెల్వన్లో త్రిష నటించిన కుందవై క్యారెక్టర్ కోసం ముందు కీర్తి సురేష్నే అప్రోచ్ అయ్యారట మణిరత్నం. అయితే ఆ టైంలో కీర్తి అన్నాతే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారట. దాంతో మణిరత్నానికి సారీ చెప్పేశారట. కాల్ షీట్ల కారణంగా కీర్తి వదులుకున్న 2 సినిమాలకి బంపర్ క్రేజ్ వచ్చింది. ఆమె కమిట్ అయిన సినిమాలు ఆ రేంజ్లో హల్చల్ చేయలేకపోయాయన్నది ఫ్యాన్స్ ఫీలింగ్. మనం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, సక్సెస్ కోసం ఆల్రెడీ ఇచ్చిన మాటను వదులుకోకూడదు అన్నది కీర్తి చెప్తున్న మాట. ఇప్పుడు చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కంగనా రనౌత్ ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవుతున్నారు. ఏ విషయంలో అంటారా? మన వాళ్ళని పొగిడే విషయంలోనేనండి. సౌత్ ని ప్రశంసించే బాలీవుడ్ జనాల సంఖ్య బాగానే పెరిగింది. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో యాడ్ అయింది సన్నీ డియోల్ పేరు. బాలీవుడ్ నుంచి ఒక ఆర్టిస్ట్ వస్తున్నారంటే వాళ్లకు అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తుంది టాలీవుడ్. ఆతిథ్యం విషయంలో మన తర్వాతే ఎవరైనా. అలా సగం మంది ఆ ఫెసిలిటీస్కి ఫిదా అవుతుంటే మిగిలిన వారు మాత్రం మన డెడికేషన్ చూసి ముచ్చటపడిపోతున్నారు. సినిమా నిర్మాణం ఎలా చేయాలో మన వారిని చూసి నేర్చుకోమని బాలీవుడ్కి చెప్తున్నారు. రీసెంట్గా అలాంటి కామెంటే చేశారు మిస్టర్ సన్నీ డియోల్. టాలీవుడ్ని చూసి బాలీవుడ్ నిర్మాతలు ఎంతో నేర్చుకోవాలి అన్నది సన్నీ చెప్పిన మాట. ఇక్కడి వారు కథతో ట్రావెల్ అయి సినిమా చేసే తీరు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది అంటున్నారు. తనకి కూడా సౌత్లో స్థిరపడాలని ఉందని ఓపెన్ అయిపోయారు ఈ స్టార్. సరిగ్గా ఇలాంటి స్టేట్మెంటే ఒకసారి అనురాగ్ కశ్యప్ నుంచి కూడా వినిపించింది. మంజుమల్ బాయ్స్ సినిమా చూసినప్పుడు ఆయన ఇలాంటి మాటలే చెప్పారు. బాలీవుడ్ గ్లామర్ వెనుక, బడ్జెట్ వెనుక, ఎక్కడో సక్సెస్ అయిన సినిమాల రీమేక్ రైట్స్ వెనుక పరుగులు తీస్తూ ఉండడం చూస్తే తనకు బాధ కలుగుతోంది అన్నారు అనురాగ్. మంజుమల్ బాయ్స్ తరహా కాన్సెప్ట్లు చూసినప్పుడు కడుపు నిండిపోతోందని, భవిష్యత్తులో తాను దక్షిణాదిన సెటిల్ కావాలని అనుకుంటున్నానని చెప్పారు. బాలీవుడ్ ప్రముఖులు అటునుంచి ఇటొస్తుంటే ఇటునుంచి అటెళ్లే ప్రయత్నంలో ఉంది దక్షిణాది ఇండస్ట్రీ. ఆల్రెడీ అట్లే లాంటి వాళ్లు అక్కడ సూపర్ సక్సెస్ అయ్యారు. సికిందర్తో లిట్మస్ టెస్ట్కి రెడీ అవుతున్నారు మురుగదాస్. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు పలువురు ముంబైలో ఫ్లాట్లు తీసుకుంటున్నారు. మరికొందరు త్వరలోనే అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఇప్పుడు నార్త్ వర్సెస్ సౌత్ అనే మాటకి అవకాశమే లేదు. ఐకమత్యమే మహాబలమని నమ్ముతున్నారు మన సెలబ్రిటీస్. నయనతార సినిమా షూటింగ్ ఆగిపోయిందా? మూకుతి అమ్మన్ సీక్వెల్ కి బ్రేక్ పడిందా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో నయనతారకి గొడవలు జరిగాయా? ఖుష్బూ ఏమన్నారు? నయన్ ప్రొఫెషనలిజం గురించి ఏం చెప్పారు? చూసేద్దాం పదండి.
నయనతార నటించిన టెస్ట్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే అందరూ ఆ మూవీ ట్రెండింగ్లోకి వచ్చేస్తుందని అనుకున్నారు. మాధవన్, సిద్ధార్థ్, నయన్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 4న ఓటీటీలో విడుదల కానుంది. అయితే టెస్ట్ కన్నా వేగంగా వైరల్ అవుతోంది చెన్నైలో మరో ఇష్యూ. ఆ ఇష్యూ పేరు మూకుత్తి అమ్మన్ షూటింగ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకరితో నయనతారకు మనస్పర్ధలు తలెత్తాయట. తన టీంకే సుందర్ సి సపోర్ట్ చేశారట. దాంతో నయన్ షూటింగ్కి రానని గట్టిగా చెప్పేశారట. ఆమె ప్లేస్లో ఇంకో హీరోయిన్ని తీసుకొద్దామనేంతవరకు వెళ్ళిందట ఇష్యూ. అయితే అలాంటిదేమీ లేనే లేదని క్లారిటీ ఇచ్చేశారు నటి ఖుష్బూ. మూకుత్తి అమ్మన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. దయచేసి ఎవ్వరూ రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని కోరారు. అంతేకాదు, నయనతార పక్కా ప్రొఫెషనల్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. కాలీవుడ్లో సినిమాల నిర్మాణానికి కొదవేం లేదు. ఎటొచ్చి మంచి బస్ క్రియేట్ కావడం లేదు. సినిమాల రిలీజ్కి ముందు అంతో ఇంతో సౌండ్ చేసినా ఆఫ్టర్ రిలీజ్ ఆ హోరు కనిపించడం లేదు. ఈ వీక్ అయితే ఈ మాట గట్టిగా వినిపిస్తోంది. స్ట్రాంగ్గా ప్రూవ్ చేయాల్సిన బాధ్యతను ఇప్పుడు రజనీకాంత్ తీసుకున్నారా? ఎస్ అని అంటున్నారు జనాలు. అప్పుడెప్పుడో విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి ఆ రేంజ్ సినిమా రాలేదు. కంగువా లాంటి నెవర్ బిఫోర్ సబ్జెక్ట్తో సూర్య హల్చల్ చేసినా అది బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ చూడలేకపోయింది. అటు విజయ్ సినిమాలు బాగానే ఆడుతున్నాయని అనుకున్నా అవి జస్ట్ కాలీవుడ్ మార్కెట్కే పరిమితమవుతున్నాయి. సరిహద్దుల్ని పుష్ చేసి కాస్త స్ట్రాంగ్గా ఎలివేట్ కావాలనుకుంటున్నా సరే ఆఫ్టర్ జననాయగన్ విజయ్ సినిమాలే చేయదలుచుకోలేదు. తన ప్యాషన్ వెనక పరుగులు తీస్తున్న అజిత్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదా అనే టాక్ ఆల్రెడీ మొదలైంది. ఈ మధ్య ఆయన కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఎక్కడిదాకానో ఎందుకు, ఈ వారం రిలీజ్కున్న వీరధీర శూరన్ పార్ట్ 2కి కూడా ఎక్కడా పెద్ద బస్ కనిపించడం లేదు. మిగిలిన హీరోలందరూ మేలుకోకముందే సరిహద్దులు దాటి ప్రమోషన్లు చేసుకున్నారు విక్రమ్. కానీ ఇప్పుడెందుకో తన సినిమాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తడబడుతున్నారనే మాటలు నెట్టింట్లో విరివిగా కనిపిస్తున్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. సైనింగ్ ఆఫ్ మీ గాయ్.